కృష్ణుడు దూతగా వెళ్ళినప్పుడు విదురుడు ఇంట భోజనం చేశాడట. ఆ భోజనం చేసే ముందు భోజనం దగ్గర అన్నీ వడ్డించాక ముందర తాంబూలం ఇచ్చి భోజనం చేయమన్నాడట. అప్పుడు కృష్ణుడు ఆ తాంబూలాన్ని స్వీకరించాడట. ఆ స్వీకరించడంలో తాంబూలంలో అరటిపండు పెడితే అరటిపండు తింటున్నాడట. తీరా చూస్తే విదురుడి భార్య వచ్చి ఆహ్, ఆహ్, "ఏవండీ, ఏవండీ మీరు కృష్ణుడికి తొక్క ఇచ్చారు, పండు పాడేశారంటే" అప్పుడు కృష్ణుడు కూడా ఆ తొక్కని తిన్నాడట. విదురుడు అడిగాడట, "స్వామి ఈ తొక్కని ఎలా తిన్నావంటే" "నాకది తొక్కని తెలియలేదు. ఎంతో అమృతంలా ఉంది" అని చెప్పాడట. ఎందుచేతంటే అది విదురుడు భక్తితో ఇచ్చింది కాబట్టి, భక్తితో ఇచ్చిన వస్తువు ఏదైనా దేవుడికి అమృతంతో సమానమట.